హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ది మోస్ట్ ఫేవరెట్ టూర్ స్టార్టర్స్ చూపించబోతున్నాను. అదే చికెన్ 65 అండ్ హరియాలీ కబాబ్స్. యూజువల్లీ రెస్టారెంట్స్కి వెళ్ళినా పార్టీస్కి వెళ్ళినా ఈ స్టార్టర్స్ అయితే కామన్గా మనకు కనిపిస్తాయి కదా. సో మరి ఈ స్టార్టర్స్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూసేద్దాం. మరి స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో మన ఫస్ట్ రెసిపీ చికెన్ 65. దీనికోసం ఇక్కడ నేను 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. చికెన్ అస్సలు వాటర్ ఉండకూడదు, కంప్లీట్గా డ్రైగా ఉండాలి. అసలు వాటర్ కానీ మాయిశ్చర్ కానీ అస్సలు ఉండకూడదు. సో 2 టైమ్స్ వాష్ చేసేసి వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి ఇలా తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు, నేనైతే ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను చిన్న స్పూన్తోనే. 300 గ్రామ్స్ చికెన్కి మీకు అప్రాక్సిమేట్లీ తెలుస్తుంది కదా, దాన్ని బట్టి తీసుకోండి. అండ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్ బట్టి తీసుకోండి, కానీ కొంచెం ఒక 10% ఇందులో ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చికెన్ 65లో. సో దాని తర్వాత కొద్దిగా పసుపు అండ్ అలాగే పెప్పర్ పౌడర్ మాత్రం చాలా ఇంపార్టెంట్, పెప్పర్ పౌడర్ మర్చిపోవద్దు. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా, పెరుగు అస్సలు వాటర్ లేకుండా గట్టి పెరుగు తీసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసి, పెరుగులో మాత్రం అస్సలు వాటర్ ఉండకూడదు. ఇందులో అసలు వాటర్ అనేది ఎక్కువ ఉండకూడదు, ముద్దగా కలుపుకోవాలి. ఈ మసాలాస్ అన్నీ చికెన్తో బాగా మిక్స్ అయినట్టు బాగా కలిపేసుకుని ఒక 1 అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇంకా కంప్లీట్గా మర్చిపోవడమే దానికోసం. సో ఇప్పుడు ఇంకా 1 గంటన్నర అయింది. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. 1.5 hours తర్వాత చూసారా పైకి ఇలాగొచ్చి బాగా మ్యారినేట్ అయింది కదా. సో ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే యాడ్ చేద్దామో చూద్దాం. కార్న్ఫ్లవర్ ఆర్ కార్న్ స్టార్చ్ ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. దీనివల్ల మనకి బాగా బైండింగ్ అవుతుంది అనమాట చికెన్. అండ్ వాటర్ మాయిశ్చర్ ఏమైనా ఉన్నా సరే మొత్తం పట్టేస్తుంది. అండ్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి. బియ్యపిండి వల్ల మనకి కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. అండ్ 1 హోల్ ఎగ్, కంప్లీట్గా ఎగ్ ఎల్లో యోక్ అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఎగ్తో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా బైండ్ అవుతాయి చికెన్తో. అండ్ అలాగే చికెన్ 65 టెక్స్చర్ కూడా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 10 minutes అలాగా ఉంచేద్దాము. 10 minutes అంటే మనం ఈలోగా నూనె పెడతాం కదా, ఆ నూనె వేడయ్యే లోపల అదే టైం సరిపోతుంది సరిగ్గా. ఇంక ఇప్పుడు నూనె పెట్టేసుకుందాం ఒక గిన్నెతో. చికెన్ 65 ఇది డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మస్టర్డ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇవి వాడొద్దు అసలు. రిఫైన్డ్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్. అండ్ ఒకసారి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ పడేయటం బెటర్, మళ్ళీ రీయూజ్ అయితే చేయొద్దు. ఆల్రెడీ ఒక వాయి వేసాను, సో ఇది రెండో వాయి, అందుకనే మీకు ఆయిల్ కొద్ది కలర్ చేంజ్ అయింది చూడండి. ఆ స్పైసెస్ మసాలాస్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ మనకి ఆయిల్లో కొంచెం దిగుతాయి కాబట్టి కొంచెం రెడ్ కలర్ అయిపోతుంది ఆయిల్. సో ఇప్పుడు ఒకసారి టర్న్ చేసుకుంటున్నాను చూడండి. ఇంకా టర్న్ చేసినప్పుడు కూడా చూడండి మీకు టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. ఎగ్ వేస్తే ఇలాంటి టెక్స్చర్ వస్తుంది మనకి, అసలు పాడవకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఇంక ఇలా ఫ్రై అయిపోయాయి కదా, తీసేద్దాం. గులాబ్ జామున్లా కనిపిస్తున్నాయి కదా. సో ఒక టిష్యూ పేపర్ పెట్టుకుని టిష్యూ పేపర్లో ఇలా అన్నీ తీసేసి మళ్ళీ ఇంకొక ఉన్నవన్నీ ఇలా వేసేసుకుందాం, అంతే. సో ఇప్పుడు ఇంకా చికెన్ 65కి ఫైనల్ టచ్. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఫైన్లీ చాప్డ్ గార్లిక్ కొన్ని తీసుకోండి, ఒక 10-15 వరకు అయినా తీసుకోండి, బాగుంటుంది. బాగా ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లో. అండ్ ఇవి హాఫ్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు చీలికల్లో కట్ చేసుకుని ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకోండి. పచ్చిమిరపకాయలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, కొద్దిగా సాఫ్ట్గా అయితే చాలు. సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు కొద్దిగా తీసుకొని ఇలా యాడ్ చేసేసుకోండి. కరివేపాకు వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. మనకి రెస్టారెంట్స్లో ఇచ్చినప్పుడు ఆ చికెన్ 65కి ఫ్లేవర్ వస్తుంది కదా, అది కరివేపాకుతోనే వస్తుంది. సో ఇప్పుడు కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ 65 ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసి మిక్స్ చేసేద్దాం. చూసారా ఎంత సింపుల్గా చికెన్ 65 ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్ మనకి రెడీ అయిపోయింది కదా. ఇంట్లో ఇలా ఎంత చికెన్ 65 తిన్నా మీకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు రావు, ఎందుకంటే ఆయిల్స్ మనం హెల్దీ ఆయిల్స్ యూజ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి, దానివల్ల ఇంకా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఈ 2 స్ప్రింకిల్ చేసుకుని మిక్స్ చేసేసి సర్వ్ చేసేసుకోవటమే, అంతే. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో ఇలా తీసేసుకోండి. చూసారా సౌండ్ ఎంత బాగా వస్తున్నాయి కదా.
సో చాలా బాగా వస్తాయి ఇంట్లో చేసుకుంటే. ఇదే సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోండి. యమ్మీ అండ్ టేస్టీ చికెన్ 65 గ్యారంటీగా మీ వాళ్ళందరికీ నచ్చుతుంది. మీ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్లో కూడా ఇలా చికెన్ 65 ప్రిపేర్ చేసి సర్వ్ చేశారంటే మీ గెస్ట్లు వావ్ అనడం గ్యారంటీ. సో మరి మన నెక్స్ట్ ఐటమ్ హరియాలీ కబాబ్స్. ఇవి కూడా ఇక్కడ 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అండ్ దీనికోసం మసాలా ఫస్ట్ రెడీ చేసేసుకుందాము. దీనికోసం ఒక 3 పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర ఒక చిన్న కట్ట. ఇది పెద్ద ముక్కలే కట్ చేసేసుకోండి ఎందుకంటే గ్రైండ్ చేస్తాం కదా. అండ్ ఒక మిక్సీ జార్లో ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండ్ అలాగే కొద్దిగా కరివేపాకు అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. అండ్ గార్లిక్ క్లోవ్స్ కొన్ని తీసుకున్నాను. పెద్దవైతే మాత్రం ఒక 5 to 6 చాలు. అండ్ చిన్న అల్లం ముక్క చాలా తక్కువ అది తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం గ్రైండ్ చేసేసుకుందాం. ఇదంతా ఇలా ఫైన్ పేస్ట్లా రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ 300 గ్రామ్స్ చికెన్ ఇక్కడ తీసుకున్నాను కదా, ఈ సైజు మనం కట్ చేసుకుంటే హరియాలీ కబాబ్స్కి బాగా వస్తాయి. ఇప్పుడు ఒక బౌల్లో ఈ పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసి అందులో కొద్దిగా పసుపు అండ్ అలాగే ఉప్పు మీ టేస్ట్ బట్టి అండ్ కారం కూడా అంతే. అండ్ చిల్లీ పౌడర్ మీరు ఎంత తింటారో కారం అంత తీసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ తీసుకున్నాను. అండ్ కర్డ్ 2 టేబుల్ స్పూన్ 2 to 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను పెద్ద గరిటతోనే తీసుకున్నా. అండ్ హాఫ్ లెమన్ వేసుకోండి. అండ్ కసూరి మేతి ఇందులో మంచి ఫ్లేవర్ వస్తుంది. కసూరి మేతి హరియాలీ కబాబ్ కదా, కసూరి మేతి వేసుకుంటే బాగుంటుంది. ఇవంతా పేస్ట్ ఫస్ట్ బాగా మిక్స్ చేసేసుకుని తర్వాత చికెన్ పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఒక ఓవర్ నైట్ అయినా మీరు ఉంచుకోవచ్చు, లేదు అంటే మినిమం 2 to 3 hours ఇది ఉంచుకోండి, చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుని ఇలాంటి వెడల్పు ప్యాన్ పెట్టుకోండి, థిక్ బేస్ ఉండేది. అందులో కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం అంతా గ్రీస్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ తీసేసుకుందాం. నేను 3 hours పెట్టాను. సో ఒకసారి చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక్కొక్కటి ఇలా ప్యాన్ ఆయిల్ వేడైంది కదా, వేడైన తర్వాత ఒక్కొక్కటి అలాగా పెట్టేద్దాం ప్యాన్ పైన. యాక్చువల్గా చికెన్ 65 కన్నా ఇది చాలా ఈజీ. జస్ట్ మ్యారినేట్ చేసేసి అన్నీ జస్ట్ ఇలాగా ప్యాన్ మీద పెట్టేసి ఇటు అటు బాగా ఫ్రై చేసేసుకుందాం. మూత పెట్టి వదిలేసాం అనుకోండి బాగా మగ్గిపోతాయి అంతే. సో చూసారు కదా ఇలా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి వదిలేద్దాం. మూత పెడితే బాగా స్టీమ్ అవుతాయి అన్నమాట అన్నీ. సో ఆఫ్టర్ సమ్ టైం ఒక 15 minutes తర్వాత తీసాను. మ్యారినేషన్ చేసాం కాబట్టి చికెన్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది. సో ఇలా అన్నీ రివర్స్ చేసేసుకోండి. ఈ రెసిపీస్ అన్నీ మనం గెట్ టుగెదర్స్ పార్టీస్ అప్పుడు కూడా చేసుకోవచ్చు, లేదు జిమ్కి గట్రా వెళ్తారు కదా, ఎక్సర్సైజ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అన్నీ ఒకసారి మ్యారినేట్ చేసేసుకుని మనం అలా పెట్టేసి ఉంచేసాం అనుకోండి ఫ్రిడ్జ్లో, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు. సో చూసారు కదా మొత్తం ఇటు అటు, నేను మొత్తం తీయలేదు, ఇటు అటు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో ఇవన్నీ తీసేసి సర్వ్ చేసేసుకోవటమే అంతే. హరియాలీ చట్నీ కూడా మీరు చేసుకోవచ్చు, పుదీనా కొత్తిమీర చాలా ఈజీ అది కూడాను. నేను అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను మీకు. సో మరి చూసారు కదా 2 మోస్ట్ ఫేవరెట్ స్టార్టర్స్ చికెన్ 65 అండ్ హరియాలీ కబాబ్స్. ఎంత ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీ వేలో. అండ్ చాలా ఈజీనే కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చాయో అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు వాచ్ more and more interesting recipes like this. Thanks for watching. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.